హాయ్ స్టార్టింగ్ లోనే మనకి డ్రాజా అనే అమ్మాయి కనిపిస్తుంది. తను ఒక స్నైపర్. తను కొన్ని గంటలుగా ఒక టన్నల్లో దాక్కుని ఉంటుంది. నిజానికి తను అక్కడ తన టార్గెట్ కోసం ఎదురు చూస్తుంది. డ్రాజాకు దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ని చంపే టాస్క్ ని ఇచ్చి ఉంటారు. కొంతసేపటి తర్వాత రన్వే పై ఒక ప్లేన్ వచ్చి ల్యాండ్ అవుతుంది. డ్రాజాకు తన టార్గెట్ కనిపించగానే ఎంతో దూరం నుంచి ఒకే షాట్ తోనే వాడిని చంపేస్తుంది. డ్రాజా ఈ పని ఎంత తెలివితో చేస్తుంది అంటే అక్కడ ఉన్న గార్డ్స్ కూడా ఎవరు ఎక్కడి నుంచి కాల్చారో తెలీదు. తన మిషన్ పూర్తయిన వెంటనే డ్రాజా తన తల్లి సమాధి దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వాళ్ళ నాన్న ఇంతకు ముందే వచ్చి ఉంటాడు. ఇక్కడ మనకి డ్రాజా గురించి ఇంకో విషయం తెలుస్తుంది. ఆమె ఎప్పుడైనా తన గన్ తో ఎవరినైనా చంపితే ఆ బుల్లెట్ కవర్ ని తన దగ్గరే ఉంచుకొని తర్వాత తన తండ్రికి తీసుకువచ్చి ఇస్తుంది. నిజానికి డ్రాజా ఒక కాంట్రాక్ట్ కిల్లర్, అంటే డబ్బుల కోసం ఎవరినైనా చంపేస్తుంది. ఇప్పటి వరకు చాలా మందిని చంపింది, కానీ ఈమెకి ఇలా చంపడం అస్సలు నచ్చదు. అయినా ఇదే తన పనిగా మారిపోయింది. అందుకే ఈ బుల్లెట్ కవర్లను తన తండ్రికి ఇస్తూ తన బాధని తగ్గించుకుంటుంది. అప్పుడే డ్రాజా తన తండ్రికి చెప్తుంది, నాకు ఇంకో కొత్త కాంట్రాక్ట్ వచ్చింది, అది మొత్తం 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఈ సమయంలో నేను నిన్ను కలవడానికి రానేమో అంటుంది. దానికి వాళ్ళ నాన్న, నువ్వు ప్రతి సంవత్సరం వచ్చి నాకు కొన్ని బుల్లెట్స్ కవర్స్ ఇస్తావు, కానీ వచ్చే సంవత్సరం అలా ఉండదు. నాకు క్యాన్సర్ ఉంది, రేపో మాపో చచ్చిపోతాను. కొన్ని రోజుల్లో నేను చచ్చిపోకపోతే ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే రోజు నేను ఖచ్చితంగా నా ప్రాణాలను తీసుకుంటాను అంటాడు. ఇప్పుడు నేను బతకడానికి నాకు ఏ కారణాలు లేవు. నీ తల్లి కూడా చనిపోయింది. నువ్వు ఏడాదిలో 1 సారో 2 సార్లు మాత్రమే వస్తావు, కాబట్టి ఇదే మనం చివరిసారిగా కలిసేది అంటాడు. ఆ మాట వినగానే డ్రాజా కళ్ళల్లో నీళ్లు వస్తాయి. తర్వాత మనకి ఇంకో వ్యక్తి కనిపిస్తాడు. తన పేరు లేవి. తన జీవితం అస్సలు బాగోలేదు. అతనికి ఎప్పుడు భయంకరమైన కలలు వస్తాయి, నిద్ర కూడా సరిగ్గా రాదు. ఒక రాత్రి తనకి చెడు కల రావడంతో లేచి బయట సముద్రం దగ్గరికి వెళ్తాడు. అక్కడే కొంచెంసేపు రిలాక్స్ అవుతాడు. అలాగే తన డైరీలో ఏదో రాసుకుంటూ కనిపిస్తాడు. అంతలో తనకి ఫోన్ లో ఒక మెసేజ్ వస్తుంది. అందులో తను ఒక అడ్రస్ కు రావాలని ఉంటుంది. వెంటనే లేవి ఆలస్యం చేయకుండా ఒక మిలిటరీ బేస్ కి వెళ్తాడు. అక్కడ తను బాటో అనే లేడీ ఆఫీసర్ ని కలుస్తాడు. తనతో మాట్లాడుతుండగా మనకి తెలుస్తుంది, లేవి మామూలోడు కాదు, ఒక ఆర్మీ ఆఫీసర్ అని. కానీ ఇప్పుడు తను రిటైర్ అయ్యాడు. అలాగే తను ఒక డెడ్లీ స్నైపర్ కూడా. ఇప్పటి వరకు 200 మందికి పైగా స్నైపింగ్ చేసి చంపాడు. బాటో అతనితో చెప్తుంది, నిన్ను ఒక మిషన్ కోసం పంపాలి అనుకుంటున్నాను. నువ్వు చాలా మంచి స్నైపర్వి, ఇది నువ్వే చేయగలవు. కానీ ఈ మిషన్ కి పంపే ముందు ఒక ప్రశ్న అడుగుతాను అని. ఈ మిషన్ కి వెళ్తే నిన్ను గుర్తు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటుంది. కానీ లేవి మాత్రం ఇదేంటి ఇలా అడుగుతుంది అనుకుంటాడు. కానీ నిజం చెప్తాడు, లేదు, ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరూ లేరు అని. అప్పుడు బార్టో అంటుంది, అయితే నువ్వు సిద్ధమవు, కొన్ని గంటల్లో నిన్ను మిషన్ కోసం పంపిస్తాం, అక్కడ నువ్వు 1 సంవత్సరం పాటు ఉండాలి అంటుంది. దీని తర్వాత లేవిని స్పృహ తప్పేలా చేసి తీసుకువెళ్తారు. కొంతసేపటికి మెలకువ రాగానే ఒక ప్లేన్ లో ఉంటాడు తను. తనకి ఏం జరుగుతుందో అర్థం కాదు. అక్కడే ఉన్న లేడీని అడుగుతాడు, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని. కానీ తను మాత్రం సమాధానం ఇవ్వదు. కేవలం నీ ఐడి వాచ్ ఇవ్వు, మిషన్ పూర్తయ్యాక తిరిగి ఇస్తాము అంటుంది. కొద్దిసేపటి తర్వాత, నువ్వు దిగాల్సిన సమయం వచ్చిందని, మేము నో రిప్లే జోన్ లోకి వెళ్తున్నాం, అక్కడి నుంచి మేము ముందుకు వెళ్ళలేం, నువ్వు కిందకి వెళ్లిన తర్వాత 32 కిలోమీటర్లు నడిచి ముందుకు వెళ్ళాలి అంటుంది. లేవి మళ్ళీ అడుగుతాడు, మనం ఎక్కడికి వెళ్తున్నాము అని. కానీ తను మాత్రం, నాకు చెప్పే అనుమతి లేదు, నా యూనిఫామ్ లో మైక్ ఉంది, చెప్తే నన్ను చంపేస్తారు అంటుంది. ఇది విన్న లేవి షాక్ అవుతాడు. తర్వాత అతనికి పారాషూట్ ఇస్తారు. అలా విమానం నుంచి సేఫ్ గా దిగుతాడు. ఇక ఇప్పుడు 32 కిలోమీటర్లు నడవాలి. 2 రోజులు నడిచాక చివరికి ఒక విచిత్రమైన ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ ఎవ్వరు ఉండరు. అప్పుడే జేడి అనే వ్యక్తి తనని కలుస్తాడు. ఇంతకు ముందు వరకు 1 సంవత్సరం నుంచి ఈ జేడీనే ఇక్కడ డ్యూటీ చేసింది. తను లేవికి ఒక వాచ్ టవర్ చూపించి, ఇది ఒక లోతైన గొయ్యి, దీని గర్జ్ అంటారు, ఎవ్వరు ఇంతవరకు దీని కింది వరకు వెళ్ళలేదు, నీ పని ఏంటంటే దీనికి కాపలా కాయడమే అంటాడు. అలాగే కొన్ని కఠిన రూల్స్ కూడా చెప్తాడు. ప్రతి నెలలో ఒక్కసారి మాత్రమే హెడ్ క్వార్టర్స్ కి కాల్ చేయాలి, బయట ప్రపంచంతో సంబంధం లేదు, ఎదురుగా ఈస్ట్ టవర్ ఉంది, అది రష్యాది, వాళ్లతో నువ్వు అస్సలు మాట్లాడకూడదు, ఎప్పుడైనా ప్రమాదం రావచ్చు, గన్స్ ల్యాండ్ మైన్స్ ఇక్కడ ఉన్నాయి, వాటిని నువ్వు వాడుకోవాలి, సైరన్ వినిపిస్తే వెంటనే ఇక్కడ నుంచి పారిపోవాలి అంటాడు. అప్పుడే లేవి అడుగుతాడు, ఇక్కడ ఏముంది అని. అప్పుడు జేడి ఒక గ్రెనైడ్ ని పక్కన ఉన్న లోయలోకి విసురుతాడు. అది బ్లాస్ట్ అవ్వగానే భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. లోపలున్న వాటిని హలో మ్యాన్స్ అంటారు.
ఈ గర్జ్ లోపలికి 1940లో 2400 మంది సైనికుల్ని పంపించారు. ఇప్పటికీ ఎవ్వరూ తిరిగి రాలేదని చెప్పి జేడీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత జేడీని తీసుకువెళ్లడానికి ఇంకో హెలికాప్టర్ వస్తుంది. అలా తనని తీసుకువెళ్తూ హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళు జేడీనే ఇంతవరకు ఇక్కడ కాపలా కాసిందని తెలుసుకొని తనని వెంటనే షూట్ చేసి చంపేస్తారు. దీంతో మనకి అర్థమవుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు అని. తర్వాత నుంచి లేవి తన డ్యూటీని స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజులకే తను ఒంటరిగా ఫీల్ అవుతాడు. అలా ఒక రోజు తన ఎదురు టవర్ లో ఉన్న ఒక వ్యక్తిని చూస్తాడు. నిజానికి తను ఎవరో కాదు, డ్రాజానే అయి ఉంటుంది. తను కూడా ఈస్ట్ టవర్ లో కాపలా కాయడానికి వచ్చి ఉంటుంది. ఫస్ట్ లో ఇద్దరు మాట్లాడుకోరు, కానీ డ్రాజా ఒంటరిగా ఫీల్ అవుతుంది. లేవితో మాట్లాడాలి అనుకుంటుంది. తను ఒక వైట్ బోర్డ్ తీసుకుని దాని మీద నీ పేరు ఏంటని లేవిని అడుగుతుంది. కానీ లేవి మాత్రం నా పేరు చెప్పడానికి పర్మిషన్ లేదు, నేను చెప్పను అంటాడు. దానికి డ్రాజా నవ్వుకుంటూ నా పేరు డ్రాజా, ఈ రోజు నా బర్త్డే అని ఫుల్ గా డాన్స్ చేస్తూ నీకు డాన్స్ వచ్చా అని అడుగుతుంది. లేవి మాత్రం నాకు డాన్స్ రాదు అంటాడు. దానికి డ్రాజా మరి నీకేమొచ్చు? లేవి నేనేదో అలా షూట్ చేయగలను అంటాడు. అప్పుడు డ్రాజా మనోడు ఏమాత్రం షూట్ చేస్తాడో చూడ్డానికి తన టవర్ పై ఒక బాటిల్ పెట్టి షూట్ చేయమని అంటుంది. లేట్ చేయకుండా లేవి దాన్ని షూట్ చేస్తాడు. అది చూసి డ్రాజా షాక్ అవుతుంది. అప్పుడే లేవి కూడా నువ్వేం చేస్తావని అడుగుతాడు. దానికి డ్రాజా కూడా నేను కూడా షూట్ చేయగలను అంటుంది. అప్పుడు మనోడు ఒక బాటిల్ ని తన టవర్ మీద పెట్టి షూట్ చేయమంటాడు. పాప గురి తప్పకుండా షూట్ చేయగానే లేవి కూడా షాక్ అవుతాడు. ఇంత షార్ప్ గా ఒక్క బుల్లెట్ తో షూట్ చేసిందని షాక్ అవుతాడు. అలా ఇద్దరి మధ్య దోస్తి పెరుగుతుంది. తర్వాత ఒక రోజు లేవికి బోర్ కొట్టి బుక్స్ చదువుదామని పక్కన షెల్ఫ్ లో ఉన్న బుక్స్ ను తీస్తూ ఉంటే వెనుక వాల్ మీద ఎవరో రాసినట్టు కనిపిస్తాయి. అవి ఇంతకు ముందు డ్యూటీ చేసిన వాళ్ళు రాసినవి. అందులో భయంగా ఒంటరితనంగా హలో మ్యాన్ గురించి వార్నింగ్స్ ఇస్తూ రాసి ఉంటారు. కానీ లేవి మాత్రం అంతగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రోజు డ్రాజా లేవితో మాట్లాడుతున్నప్పుడు టవర్ కిందకి చూస్తే ఒక విచిత్రమైన క్రీచర్ పైకి వస్తూ కనిపిస్తుంది. అప్పుడు డ్రాజా లేవికి చెప్తుంది ఒకసారి కిందకి చూడు, కింద నుంచి క్రీచర్ వస్తుంది అని. వెంటనే లేవి కిందకి చూస్తే కింద నుంచి చాలా క్రీచర్స్ పైకి వస్తూ కనిపిస్తాయి. వాటిని హలో మెన్స్ అంటారు. అలా వెంటనే ఇద్దరు అక్కడ నుంచి డ్రాజా ఇక నుంచి లేవి ఇద్దరు మిషన్ గన్స్ తో నాన్ స్టాప్ గా ఆ క్రీచర్స్ ని షూట్ చేస్తారు. అప్పుడే ఒక క్రీచర్ డ్రాజాపై దాడి చేయబోతూ ఉంటే లేవి దూరం నుంచి షూట్ చేసి తనని కాపాడతాడు. ఇక ఇప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది వీళ్ళని ఇక్కడ ఎందుకు కాపలాగా పెట్టారో అని. ఇక నుంచి వీళ్ళు కలిసే ఆ క్రీచర్స్ తో పోరాడాలి అనుకుంటారు. అలా రోజులు నెలలు గడుస్తాయి. ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు. ఒక రోజు డ్రాజా బాధగా కూర్చొని ఉంటుంది. ఈ రోజు ఫిబ్రవరి 14. ఈ రోజే వాళ్ళ నాన్న చనిపోతానని డ్రాజాకి చెప్పింది. తను అంత బాధగా ఉండడం దూరం నుంచి చూసిన లేవి వెంటనే తను రాకెట్ లాంచర్ కి రోప్ ని కట్టి డ్రాజా టవర్ పైకి షూట్ చేస్తాడు. డ్రాజా కూడా ఆ రోప్ ని బలంగా తన టవర్ కి కడుతుంది. వెంటనే లేవి రోప్ సహాయంతో ఆమె దగ్గరికి వస్తాడు. అలా డ్రాజా తనని పట్టుకొని నీతో కొంచెం చెమట స్మెల్ వస్తుంది, వెంటనే స్నానం చేసిరా అంటుంది. లేవి కూడా నవ్వుకుంటూ వెళ్లి ఫ్రెష్ అయి వస్తాడు. ఇద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకుంటారు. తన గతాన్ని కూడా గుర్తు చేసుకుంటారు. తర్వాత ఇద్దరు హ్యాపీగా డాన్స్ చేస్తారు. వారి మధ్య ఇప్పుడే ప్రేమ పెరుగుతుంది. అప్పుడే లేవి అంటాడు నేను నీకోసం ఒక కవిత రాశాను, కానీ మనం బయటికి వెళ్ళిన తర్వాతే నీకు అది ఇస్తాను అంటాడు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమగా ఒకటవుతారు. ఇక కొంతసేపు వాళ్ళు సంతోషంగా ఉన్న తర్వాత మళ్ళీ లేవి తన టవర్ మీదకి వెళ్తూ ఉంటే మధ్యలో ఉన్న ల్యాండ్ మైన్ పైకి హలో మ్యాన్ రాగానే అది పెద్దగా బ్లాస్ట్ అయ్యి లేవి వెళ్తున్న రోపు తెగిపోతుంది. వెంటనే లేవి కింద లోయలోకి పడిపోతాడు. డ్రాజా కూడా వెంటనే తనని కాపాడడం కోసం పారాషూట్ సహాయంతో ఆ లోయలోకి దూకుతుంది. కానీ తను లేవి దగ్గర కాకుండా నదిలోకి పడిపోతుంది. లేవి చెట్టు మీద పడిపోతాడు. చెట్లకి ఉన్న ఊడల సహాయంతో మనోడు ప్రాణాలతో బతికిపోతాడు. అప్పుడే ఆ ఊడలు తెగిపోయి లేవి కిందకి పడిపోతాడు. లేవి కిందకి పడగానే ఆ చెట్లు కూడా మాన్స్టర్ లాగా మారి తనని తినేయబోతూ ఉంటాయి. కానీ అప్పుడే డ్రాజా అక్కడికి వచ్చి మనోడిని కాపాడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఏమీ అర్థం కాదు. మొత్తం ఆ ప్లేసు వేరే ప్రపంచంలా అనిపిస్తుంది. అలా వింతగా ఉన్న ఆ ప్లేస్ ని చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటే సడన్ గా గుర్రం మీద ఒక హాలో మ్యాన్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అప్పుడే ఇంకో హాలో మ్యాన్ కూడా వస్తాడు. ఇద్దరిని చూసి వీళ్ళు చాలా భయపడతారు. కాకపోతే భయంతో పారిపోకుండా ఎదురించి హాలో మ్యాన్స్ తో పోరాడి ఒకరిని చంపేస్తారు. ఇంకొకడు అక్కడి నుంచి పారిపోతాడు. అలా వాళ్ళు అటాక్ చేసిన హాలో మ్యాన్ దగ్గరికి వెళ్తే అతని మీద ఆర్మీ యూనిఫామ్ ఉండడం లేవి చూస్తాడు. దాన్ని చూడగానే మనోడికి అర్థమవుతుంది
అదేంటంటే ఇంతకు ముందు ఇక్కడ కాపలాగా ఉన్న జేడీ చెప్పాడు కదా, 1940లో 2400 మంది సైనికులని ఈ లోయలోకి తీసుకువచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి వెనక్కి రాలేదు అని, వాళ్ళందరూ ఇక్కడ ఈ విచిత్రమైన క్రీచర్స్ గా మారిపోయారు అనుకుంటాడు. కాకపోతే మనోడికి అర్థం కాంది ఏంటంటే అప్పుడెప్పుడో 1940లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా ప్రాణాలతో ఎలా ఉన్నారో అని ఆ విషయం గురించే మనోడు ఆలోచిస్తుంటాడు. అలా ఆలోచిస్తూనే డ్రాజా లేవి ఇద్దరు అక్కడి నుంచి ముందుకు బయలుదేరతారు. కొంత దూరం వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు చూసిన సంఘటనతో చాలా భయపడతారు. అదేంటంటే చచ్చిపోయిన మనుషుల బాడీలో నుంచి చెట్లు బయటికి వచ్చి కనిపిస్తాయి. అంటే దీన్ని బట్టి అర్థం అయ్యింది ఏంటంటే ఇక్కడ ఏదో వైరస్ వచ్చింది, దాని వల్ల మొత్తం ఇన్ఫెక్టెడ్ అయ్యాయి అనుకుంటారు. అప్పుడే వీళ్ళకి వెనక నుంచి హాలోమెన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. వెంటనే వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఎదురుగా ఉన్న పాత చర్చి లోపలికి వెళ్తారు. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సంఘటనలు ఇంకా చాలా భయాన్ని కలిగిస్తాయి. అదేంటంటే అక్కడ ఉన్న వాళ్ళు బయట ఉన్న వైరస్ కి భయపడి వాళ్ళని వాళ్ళే షూట్ చేసుకుని చనిపోయినట్టు కనిపిస్తారు. ఆ మొత్తం డెడ్ బాడీస్ ని చూసి మనోళ్ళు చాలా భయపడతారు. అప్పుడే చర్చి లోపల ఒక పెద్ద పురుగు వచ్చి డ్రాజా మీద అటాక్ చేస్తుంది. నిజానికి ఈ పురుగులన్నీ చిన్నగా ఉండాలి కదా, ఈ వైరస్ కారణంగా వాటిలో కూడా మార్పు వచ్చి పెద్దగా మారిపోయాయి. అలా అన్ని ఒకేసారి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి వాటిని షూట్ చేస్తారు. కానీ ఆలోపే చర్చి లోపలికి కూడా హాలోమెన్స్ వస్తున్నాడని చూసి వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని చర్చి లోపల నుంచి బయటికి వస్తారు. అలా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ కొంత దూరం వచ్చిన తర్వాత వీళ్ళకి ఒక డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి రాగానే అది ఒక ల్యాబ్ అయి ఉంటుంది. పాత కాలంలో ల్యాబ్ కాబట్టి మొత్తం దుమ్ము పట్టిపోయి ఉంటుంది. అలాగే అక్కడ ఒక బ్యాకప్ జనరేటర్ కూడా ఉండడంతో దాన్ని స్టార్ట్ చేయగానే లైట్స్ ఆన్ అవుతాయి. అప్పుడే డ్రాజాకి అక్కడ ఒక డివిడి ప్లేయర్ కూడా కనిపిస్తుంది. వెంటనే దాన్ని ఆన్ చేసి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటారు. అప్పుడే ఆ వీడియోలో ఒక లేడీ వాళ్ళ ముందుకు వచ్చి చెప్తుంది, మేము ఈ ప్రాంతంలో ఎవ్వరికి తెలియకుండా ఒక కెమికల్ మిసైల్ ని తయారు చేశాం. ఆ మిషన్ కోసం చాలా మంది కష్టపడ్డారు. కానీ ఒక రోజు ఇక్కడ సడన్ గా భూకంపం వచ్చింది. దాని కారణంగా మేము ఏదైతే కెమికల్ మిసైల్ ని తయారు చేసామో అది లీక్ అయ్యి మొత్తం స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దాని కారణంగా ఇక్కడ ఉన్న అందరూ ఇన్ఫెక్టెడ్ అయ్యారు. నేను కూడా ఇన్ఫెక్ట్ అయ్యానని తన బాడీని ఆ వీడియోలో చూపిస్తుంది. అలాగే మేము ఈ విషయం గురించి ఆర్మీకి కూడా చెప్పాము. ఇక్కడ కెమికల్ లీక్ అయ్యింది, ఈ వైరస్ బయటికి వస్తే చాలా ప్రమాదం జరుగుతుంది, ఈ ల్యాబ్ మీద బాంబ్ వేసి అందరినీ చంపేయండి అని చెప్పాము. కాకపోతే మా మాటల్ని ఆర్మీ వినలేదు అంటుంది. ఆ వీడియోని చూసిన తర్వాత లేవి వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఇక్కడ ఏం జరిగిందో అని. తర్వాత ఇంకా ఏదైనా తెలుస్తుందేమో అని అక్కడ ల్యాబ్ లో చుట్టూ వెతకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఒక కంప్యూటర్ వాళ్ళకి కనిపిస్తుంది. దాన్ని చూడగానే వీళ్ళు షాక్ అవుతారు. అప్పుడెప్పుడో ప్రమాదం జరిగిన ల్యాబ్ లో ఇప్పుడు ఉన్న కంప్యూటర్ ఎలా వచ్చింది అని దాన్ని ఆన్ చేయగానే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని చూసి వీళ్ళు షాక్ అవుతారు. ఆ కంప్యూటర్ లో డార్క్ లేక్ అనే ఒక కంపెనీ గురించి తెలుస్తుంది. ఈ కంపెనీ వాళ్ళు ఆర్మీ సోల్జర్స్ ని సూపర్ హ్యూమన్స్ లా తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదేంటంటే ఇక్కడ ఇన్ఫెక్టెడ్ అయిన సోల్జర్స్ నుంచి డిఎన్ఏ శాంపిల్ తీసుకువెళ్లి ఇప్పుడు ఉన్న సోల్జర్స్ కి ఇంజెక్ట్ చేసి వాళ్ళని సూపర్ హ్యూమన్స్ గా తయారు చేసి యుద్ధంలో గెలవాలి అనుకుంటారు. దీని కారణంగానే ఎవ్వరు కూడా ఈ ప్లేస్ ని నాశనం చెయ్యాలి అనుకోవడం లేదు అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళడానికి బయలుదేరతారు. కానీ వీళ్ళు బయటికి రాగానే హాలోమెన్స్ వచ్చి వీళ్ళ మీద అటాక్ చేసి డ్రాజాకి ఒక తాడు కట్టి అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోతారు. డ్రాజా తన దగ్గర ఉన్న కత్తితో ఆ తాడుని కట్ చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే తన వల్ల అస్సలు అవ్వదు. అలా డ్రాజాని తీసుకువెళ్లిన తర్వాత లేవి తనని కాపాడడం కోసం ప్రతి చోట వెతుకుతూ ఉంటాడు. అలా డ్రాజాని వెతుకుతూ ఒక ప్లేస్ కి రాగానే అక్కడ తనకి ఒక పెద్ద మిసైల్ కనిపిస్తుంది. ఆ మిసైల్ దగ్గరే హాలోమెన్ డ్రాజాని ఒక దగ్గర కట్టేసి ఉంటాడు. అలా హాలోమెన్ తన దగ్గరికి రాగానే డ్రాజా తన కట్లని విప్పమని అంటుంది. కానీ హాలోమెన్ మాత్రం తన మాట అస్సలు వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటే పాప ధైర్యంతో తన కట్లని తానే విప్పుకొని వచ్చి హాలోమెన్ పై అటాక్ చేస్తుంది. ఇద్దరి మధ్య దారుణమైన ఫైట్ జరుగుతుంది. అప్పుడే లేవి కూడా అక్కడికి వస్తాడు. తన దగ్గర ఉన్న గన్ తో హాలోమెన్ ని షూట్ చేసి డ్రాజాని కాపాడతాడు. తను చంపిన హాలోమెన్ డ్రెస్ ని చూస్తే తనకి అర్థమవుతుంది ఇంతకు ముందు ఫస్ట్ సారి ఈ వాచ్ టవర్ మీద కాపలా కాయడానికి వచ్చింది వీడే, తర్వాత ఇన్ఫెక్టెడ్ అయ్యి ఇలా మారిపోయాడు అనుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఇక నుంచి ఎలాగైనా వెళ్లాలని పక్కన ఉన్న కార్ ని స్టార్ట్ చేయడం కోసం ఇంకో
ఇంకో బ్యాటరీని మార్చి అక్కడ నుంచి ఇద్దరు బయలుదేరుతుంటారు. కానీ వాళ్ళు బయలుదేరుతున్నప్పుడే చాలా హాలోమెన్స్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తాయి. అలా వీళ్ళు పైన టవర్ కి కట్టిన తాడు ద్వారా కార్ తో సహా పైకి వెళ్తూ ఉంటే నాన్ స్టాప్ గా హాలోమెన్స్ అటాక్ చేయడానికి వస్తాయి. వాటిని పైకి రాకుండా ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ చాలా ఎక్కువగా రావడంతో వీళ్ళ దగ్గర బుల్లెట్స్ కూడా ఉండవు. వెంటనే వాటికి నిప్పు పెడతారు. అలా నిప్పు పెట్టి పైన ఉన్న తాడిని పట్టుకొని కారుకి ఉన్న తాడిని కూడా కట్ చేసి దాన్ని మళ్ళీ లోయలోకి విసిరేస్తారు. అలా చాలా కష్టపడి వీళ్ళు ఈస్ట్ టవర్ మీదకి వస్తారు. కాకపోతే వీళ్ళలో ఇప్పుడు భయం ఏంటంటే మనలో ఎవరైనా ఇన్ఫెక్టెడ్ అయ్యారేమో అని. అందుకే లేవి మళ్ళీ తాడు సహాయంతో తన టవర్ మీదకి వెళ్లి బార్టోని కాంటాక్ట్ అవుతాడు. తనతో మాట్లాడుతున్నప్పుడే బార్టో అంటుంది, నువ్వు ఆ గడ్జ్ లోపలికి వెళ్ళావా అని. కానీ మనోడు మాత్రం అబద్ధం చెప్తాడు, నేను వెళ్ళలేదు అని. అప్పుడు బార్టో, నువ్వు వెళ్ళకపోతే ఈస్ట్ టవర్ మీద ఉన్న ఎవరైనా వెళ్ళారేమో, కింద ఉన్న మన సిస్టమ్ ని ఎవరో ఆన్ చేశారు, నువ్వు వెంటనే వాళ్ళని చంపేయాలి అంటుంది. నిజం ఏంటో బార్టోకి బాగా తెలుసు. సీసీ కెమెరాలో వీళ్ళిద్దరూ ఆ గడ్జ్ లోపలికి వెళ్ళింది చూసి ఉంటుంది. కాకపోతే మనోడు అబద్ధం చెప్తున్నాడు కాబట్టి ఆ అబద్ధాన్ని నిజం చేసేలా తనతో మాట్లాడుతుంది. తర్వాత రోజు బార్టో స్వయంగా తన సోల్జర్స్ ని తీసుకొని ఆ టవర్స్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు లేవి డ్రాజా ఇద్దరు ఆ హెలికాప్టర్ ని చూడగానే అర్థం చేసుకుంటారు, మనం లోపలికి వెళ్ళినట్టు వీళ్ళకి తెలిసిపోయింది, మనల్ని చంపడం కోసమే వాళ్ళు వచ్చారు అని. అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. వీళ్ళు ఉన్న ప్లేస్ మొత్తం 4 కిలోమీటర్లు ఉంటుంది. దాన్ని దాటితేనే వీళ్ళు సేఫ్ ప్లేస్ కి వెళ్ళినట్టు. అప్పుడే లేవే అనుకుంటాడు, మేము ఇక్కడ నుంచి వెళ్లే లోపే వాళ్ళు మమ్మల్ని షూట్ చేస్తారు. అందుకే అక్కడ ఉన్న సిగ్నల్ టవర్ ని బ్లాస్ట్ చేస్తే అల్లారం మోగుతుంది. అల్లారం మోగితే ఈ ప్లేస్ లో సెట్ చేసిన మొత్తం బాంబ్స్ యాక్టివేట్ అవుతాయని ఆ సిగ్నల్ టవర్ ని బ్లాస్ట్ చేస్తాడు. ఆ టవర్ ని బ్లాస్ట్ చేయగానే బాంబ్స్ మొత్తం వాటంతట అవే యాక్టివేట్ అవుతాయి. దాంతో బార్టోకి అర్థమవుతుంది బాంబ్స్ కొంతసేపట్లో పేలబోతున్నాయని. తను కూడా వెంటనే అక్కడ నుంచి పారిపోతుంది. ఇక్కడ లేవి కూడా ఆ ప్లేస్ కి దూరంగా పారిపోవాలని వెళ్తూ ఉంటాడు. అలాగే డ్రాజా ఆల్రెడీ ఈస్ట్ టవర్ లో ఉంది కాబట్టి తను కూడా అక్కడ నుంచి పరిగెడుతుంది. కానీ అంతలో బాంబ్స్ మొత్తం బ్లాస్ట్ అయ్యి హాలోమెన్స్ అందరూ చనిపోతారు. అలాగే ఆ బ్లాస్ట్ చాలా దారుణంగా అవ్వడం వల్ల ఆ బ్లాస్ట్ కారణంగానే బార్టో వెళ్తున్న హెలికాప్టర్ కూడా డ్యామేజ్ అయ్యి అది కూడా క్రాష్ అయ్యి బార్టో చనిపోతుంది. లేవి కూడా పరిగెట్టుకుంటూ ముందుకు వచ్చి నీళ్ళలోకి దూకుతాడు. డ్రాజా మాత్రం సేఫ్ గా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అలా ఒక ప్లేస్ కి వెళ్లి చాలా రోజులు లేవి కోసం వెయిట్ చేస్తుంది. కానీ ఎంత వెయిట్ చేసినా లేవి రాకపోవడంతో తను ఇంతకు ముందు రాసిన ఆ కవితని ఓపెన్ చేసి చదివి తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తుంది. అలా ఒక రోజు డ్రాజా రెస్టారెంట్ లో ఉన్నప్పుడు సడన్ గా అక్కడికి లేవి వస్తాడు. ఇంతకు ముందు వాళ్ళు ఎలాగైతే బోర్డ్స్ పై రాసి పరిచయం చేసుకున్నారో అలా తన గురించి బోర్డు మీద రాసి డ్రాజాకి చూపిస్తాడు. చనిపోయాడు అనుకున్న లేవి తిరిగి రావడంతో పాప చాలా సంతోషిస్తుంది. పరిగెట్టుకుంటూ వెళ్లి తనని హక్ చేసుకుని కిస్ చేస్తుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.